చాలామంది అడుగుతున్నారు టో క్యాల్కులేషన్ అంటే ఏంటి అన్న టో అంటే ఏంటని. ఏం లేదు, టో అంటే మన బ్యాంక్ ఎడ్జ్ ఉంది కదా, సో దీన్ని టో అంటారు అనమాట. టెక్నికల్ వర్డ్ ఏంటంటే దీన్ని టో అంటారు, లేకపోతే ఎడ్జ్ అని కూడా అనొచ్చు, కానీ టెక్నికల్ వర్డ్ ఏంటంటే టో అంటారు. టో లెవెల్ ఎంత, టో విడ్త్ ఎంత, ఇలా టో అని చెప్పి అందరూ అడుగుతారు అనమాట. సో ఈ టో క్యాల్కులేషన్ ఎలా చేయాలో నేను చెప్తా. సో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది చూసారా, ఏదైతే మనకు బ్యాంక్ టాప్ ఉంటుందో దాన్ని ఫార్మేషన్ లెవెల్ అంటారు. ఇది గ్రౌండ్ లెవెల్. ఈ గ్రౌండ్ లెవెల్ ఎలా వచ్చిందో నీకు ఆల్రెడీ చెప్పా, ఆటో లెవెల్తో ఎలా తీయాలని చెప్పి మీకు ఆల్రెడీ ఫస్ట్ సబ్జెక్ట్లో చెప్పా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ లెవెల్స్ అన్ని ఎలా వస్తాయి, మనం ఆటో లెవెల్ తీసుకుంటాం, ఓకేనా. ఈ లెవెల్స్, సో ఈ హైట్కి ఎంత టో వస్తుంది, అది కూడా 2:1 రేషియోలో ఎంత టో వస్తుంది. ఇది ఒక టైపు. టైప్ 2 ఏంటంటే మనం రైల్వే బ్యాంక్, ప్రజెంట్ ఏంటంటే ఇది రైల్వే బ్యాంకు. ఈ రైల్వే బ్యాంక్లో కొన్ని ఏముంటాయి, బిలో 6 మీటర్, అబోవ్ 6 మీటర్ ఉంటాయి అనమాట. సో బిలో 6 మీటర్ అయితే మనం ఈ టైప్ 1 యూజ్ చేస్తాం, అబోవ్ 6 మీటర్ అయితే టైప్ 2 యూజ్ చేస్తాం. మళ్ళీ ఒకవేళ 12 మీటర్లు ఎక్కువ ఉంటే ఇంకో బెరం వస్తుంది. సో మనం ప్రజెంట్ ఈ రెండు తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో ఇప్పుడు నేనేం చెప్తాను అంటే టైప్ 1 చెప్తా. దీని టో ఎంతో మనం కడదాం. సో ఇదేంటిది, ఇది LHS, ఓకే, ఇది RHS. సో ఫస్ట్ మనం LHS కడదాం. LHS ఫార్ములా ఏంటంటే చూడండి. సో LHS టైప్ 1, LHSలో టో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్తాను చూడండి. అన్నిటికంటే ముందు ఏంటంటే ఫార్మేషన్ లెవెల్ మైనస్ గ్రౌండ్ లెవెల్, ఓకే, బ్రాకెట్ ఇంటూ స్లోప్ ఎంత ఇచ్చారు ఇక్కడ 2:1, సో 2 వేసుకోవాలి, ఓకే. ఇది అయిపోయింది ఇక్కడికి, ఇది మొత్తం బ్రాకెట్ పెట్టుకొని ప్లస్ ఎంత విడ్త్ ఇచ్చాడు, టాప్ విడ్త్ అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ ఎప్పుడు కూడా సెంటర్ లైన్ ఇస్తారు కాబట్టి మనం ఇది చెప్పుకోవాలి. సో ఆల్రెడీ మనకు స్లోప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 3.925 నుంచి స్టార్ట్ అయింది, అంటే ఇక్కడి నుంచి స్లోప్ స్టార్ట్ అయింది. సో ఇది ఎంత, ఇది 3.925. మనకు కనిపెట్టాల్సింది ఎంత, ఇది ఎంత అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అనేది. సో మనకి డెప్త్ వచ్చింది కదా, సో ఇదేమో 3.925, ఈ విడ్త్ ఎంత అనేది మనం కనిపెట్టాలి. మనకి స్లోప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ విడ్త్ కనిపెడితే మనకి టో విడ్త్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేసుకుంటాం మనం, టాప్ విడ్త్ ఎంత 3.925, ఓకేనా, 3.95 మీటర్. సో ఇప్పుడు మనం దీన్ని అప్లై చేద్దాం దీంట్లోకి. LHSలో ఎంత, ఫార్మేషన్ లెవెల్ ఎంత 105.93 మైనస్ గ్రౌండ్ లెవెల్ ఎంత 103.89, ఓకే, ఇంటూ 2, ఓకే, ప్లస్ 3.95. ఎందుకు ప్లస్ 3.95, మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కదా, సో దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ప్రతిసారి. సో ఇప్పుడు దీన్ని చూద్దాం, దీని డెప్త్ ఎంతో. ఈలో మీరు కూడా క్యాల్కులేషన్ చేయండి. సో ఎంత 105.93 మైనస్ 103.89, డెప్త్ నాకు ఎంత వచ్చింది 2.04 వచ్చింది, ఓకే. దీని డెప్త్ తీసుకుంటే ఎంత 2.04 వచ్చింది మీటర్స్. ఎప్పుడు మనం మీటర్స్లో కొనాలి, ఓకేనా, ఇంటూ 2, ఓకేనా, ఇది వేసుకుంటాం, ప్లస్ 3.925, ఓకే. 2.4 ఇంటూ 2 ఎంత అవుద్ది, 4.08 అవుద్ది, ప్లస్ 3.925. సో టోటల్ ఎంత అయింది, అంతే కదా, ప్లస్ 3.925 ఎంత వచ్చింది 8.005. సో టైప్ 1లో LHS ఆన్సర్ ఎంత 8.005. అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత విడుతూ 8.005 మీటర్స్, అంటే మనకు టో వచ్చేసింది, ఓకే. నెక్స్ట్, సో ఇప్పుడు అర్థమైంది కదా, ఇదిగో ఇది ఎంత, ఇది 4.08 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 4.08 మీటర్. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు మనం కడదాం RHS కడదాం. టైప్ 1 RHS టో చూద్దాం, ఓకేనా. RHS చూద్దాం, సేమ్ ప్రాసెస్సే, అదేం లేదు, పైన ఏదైతే ప్రాసెస్ ఉందో అదే, ఇదే ఫార్ములా అయితే ఇదే మందే, ఓకేనా, ఇదే ఫార్ములా. దీన్ని అప్లై చేసుకున్నాను నేను డైరెక్ట్, అదంతా వేయకుండా. సో ఇక్కడ ఫార్మేషన్ లెవెల్ అంతా సేమ్ 105.93 మైనస్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అంతా RHSది 103.74, సో ఇంటూ 2, ఓకే, ప్లస్ 3.95. సో 3.95 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3.95 వేసుకున్నాను. అక్కడ ఒకవేళ 4 ఉంటే 4 వేసుకోవాలి, 5 ఉంటే 5 వేసుకోవాలి. సో మనకి 3.95 ఉంది కాబట్టి నేను ఇక్కడ 3.95 వేసుకున్నా. సో దీని క్యాల్కులేషన్ చేయండి, ఎంత డెప్త్ వచ్చిందో, ఎంత 105.93 మైనస్ 103.74, 2.19 వచ్చింది నాకు, 2.19 మీటర్, ఓకే, ఇంటూ 2 ప్లస్ హాఫ్ ఆఫ్ ద విడ్త్ 3.925 మీటర్.
సో 2.9 ఎంత అవుద్ది, 4.38 వస్తుంది నాకు తెలిసి. ఇంటూ 2 కొట్టేమనుకోండి 4.38, 4.38 ప్లస్ 3.925 మీటర్. సో ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా ఎంత సేమ్ కదా, 3.925. ఇదంతా వచ్చింది మనకి 4.38. సో రెండు కలిపండి 8.305 మీటర్స్. సో ఇదన్నమాట ఆన్సర్. అంటే సెంటర్ నుంచి ఇక్కడ ఎంత 8.305 మీటర్. సో మనం సెంటర్ లైన్ నుంచి ఇక్కడికి టో పెట్టేసుకుంటాం. ఇప్పుడు అర్థమైందా ఎల్హెచ్ఎస్ ఎలా కట్టాలి, ఆర్హెచ్ఎస్ ఎలా కట్టాలి అనేది. ఎప్పుడైతే ఇది చేంజ్ అవుతూ ఉంటుందో మన టో విడ్త్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. గ్రౌండ్ లెవెల్ చేంజ్ అయిందంటే టో విడ్త్ కూడా మారిపోతూ ఉంటుంది. సో ఇట్లా చేసుకోవాలి. ఇది టైప్ 1ది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం టైప్ 2లోకి వెళ్ళిపోతాం. ఇది కొద్దిగా మైండ్ పెట్టాలి, ఎందుకంటే బెరం వచ్చింది కాబట్టి. దీన్ని బెరం అంటారు అనమాట, బెరం లెవెల్ అంటారు అనమాట దీన్ని, ఓకేనా. ఇక్కడ రాసిన బెరము, దీన్ని బెరం అంటారు అనమాట. సో చూసుకోండి ఇక్కడ అర్థమైంది కదా, ఇలా టో కడతాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ 2లో టో ఎలా కట్టాలో చెప్తాం, ఓకేనా. ఇది యాక్చువల్లీ రైల్వే కాబట్టి రైల్వే చెప్తున్నా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎక్కడైనా సరే ఇదే అప్లై చేయాలి. రైల్వేలో అయినా, రోడ్స్ అయినా, కెనాల్స్ అయినా. ఫస్ట్ అయితే నేను బ్యాంక్ చెప్తున్నా ఫిల్లింగ్ గురించి, దాని తర్వాత మనం కటింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం, సరేనా. సో ఇప్పుడు చెరిపేస్తున్నా, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే, ఓకేనా. సో మనకిది క్లియర్. సో మనకిది ఇది టో వచ్చేసింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం టైప్ 2లోకి వెళ్తున్నాం ఇప్పుడు, ఓకేనా. టైప్ 2లో ఎలా చేయాలి, యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా, సేమ్ ఫార్ములా. ఏంటి టైప్ 2లో ఏం కడతాం, ఫస్ట్ ఇది ఎల్హెచ్ఎస్ కదా, ఎల్హెచ్ఎస్ కడతాం ఎందుకంటే మంచిది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ కట్టుకోవడం. సో ఎల్హెచ్ఎస్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ టో విడ్త్ అంటే మన ఎల్హెచ్ఎస్కి ఈ టో విడ్త్ ఎంత వస్తుందో చూడాలి, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇది చాలా అంటే చాలా ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫార్మేషన్ లెవెల్ మైనస్ గ్రౌండ్ లెవెల్, ఓకే, ఇంటూ 2. యాక్చువల్లీ ఏమొస్తుంది, ఇది డెప్త్ వస్తుంది, ఓకే, ప్లస్ టాప్ విడ్త్ ఎంత 3.925, ఓకే, ప్లస్ బెరము ఇంకో విడ్త్ వచ్చింది కదా 3 మీటర్. ఇది ఫార్ములా. సో దీన్ని అప్లై చేద్దాం మనం. ఇక్కడ 2 ఎందుకు వేసుకున్నా అర్థమైందా, ఇక్కడ 2 ఎందుకు వేసుకున్నాను నేను, మన 2:1 కాబట్టి. ఇక్కడ 3.95 ఎందుకు వేసుకున్నాను, ఇక్కడ 3.925 టాప్ విడ్త్ కాబట్టి. ఇక్కడ 3 ఎందుకు వేసుకున్నాను, ఇక్కడ బెరం విడ్త్ 3 కాబట్టి, ఓకే. ఇప్పుడు దీన్ని మనం అసలు ఈ టో వ్యాలీ అంతా చూద్దాం ఎంత వస్తుందో. సో సేమ్ అప్లై చేద్దాం. ఇక్కడ ఫార్మేషన్ లెవెల్ ఎంత, టాప్ లెవెల్ అనమాట. ఫార్మేషన్ లెవెల్ అంటే ఏంటి, టాప్ లెవెల్ 103.1, ఓకే. నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్ ఎంత 95.89, ఓకే. ఇది ఎంత వస్తుంది అంటే దీని నుంచి తీసేస్తే మొత్తం డెప్త్ కదా వచ్చేది, ఇది డెప్త్ అనమాట, ఓకే. ప్లస్ ఇంటూ 2, ఏంటిది ఇంటూ 2, డెప్త్ ఇంటూ స్లోపు, ఓకే. ఇదిగో 2 వచ్చింది కదా, ఎందుకు 2 వచ్చింది, ఇది 2:1 కాబట్టి. ఇది ఇక్కడ చూసారా, ఇది 2:1 కాబట్టి 2 వేసుకున్నాను. ఇక్కడ 3:1 ఉందనుకోండి, ఇక్కడ 3 వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే అక్కడ ఇది వేసుకోవాలి, అది కూడా చెప్తా. నెక్స్ట్ ఏముంది మనకి ఫార్ములాలో 3.925. 3.925 అంటే ఏంటి, టాప్ విడ్త్, ఓకే, ప్లస్ 3 ఎందుకు వేసుకున్నా, ప్లస్ 3 ఇక్కడ బెరం విడ్త్ అయిపోయింది. ఒకసారి డెప్త్ ఎంతో చెప్పండి, క్యాల్కులేషన్ చేయండి ఫాస్ట్గా, నేను కూడా చేస్తాను. 103.1 మైనస్ 95.89 ఎంత వచ్చింది డెప్త్, నాకైతే 7.21 వచ్చింది, ఓకే. ఇంటూ 2 రెండు కలిపండి 6.925. అంతసార్లు ఎందుకు, ప్రతిసారి ఎందుకు అలాగే విడివిడిగా రాయడం, కలిపేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ దీన్ని కొట్టండి ఇంటూ 2 ఎంత 14.42 ప్లస్ 6.925 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది, ఇక్కడ వద్దు కింద వేస్తా, ప్లస్ 6.925 21.345 మీటర్స్. ఎక్కడి నుంచి, సెంటర్ నుంచి ఇక్కడ దాకా ఎంత 21.345 మీటర్స్, ఓకే. ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇక్కడ దాకా విడ్త్కి అట్లా. ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ కడదాం. ఆర్హెచ్ఎస్ ఇంక నేను ఫార్ములా ఇట్లా సేమ్ ఇదే ఫార్ములా రిపీట్ అయ్యిద్ది, ఓకే. ఇదే ఫార్ములా రిపీట్ అయ్యిద్ది. సో సేమ్ ఎఫ్ఎల్ ఎంత మనకి, ఎఫ్ఎల్ 103.1 మైనస్ గ్రౌండ్ లెవెల్ ఎంత 95.65, ఓకే. స్లోప్ ఎంత మనకి 2,
ఈ 2 2 ఉన్నాయి కాబట్టి మనం 2 వేసుకుంటామే డైరెక్ట్. ఒకవేళ 2 2 లేవనుకోండి, ఇక్కడ 3 ఇచ్చి 2 ఇచ్చడానికి అప్పుడు ఇక్కడ దాకా ఒకటి కట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి కట్టుకోవాలి. అది మళ్ళీ నెక్స్ట్ మెథడ్లో చెప్తా. ఇది అయిపోయింది. నెక్స్ట్ టాప్ విడ్త్ ఎంత, లెఫ్ట్ రైట్ RHS 3.925. ఇది ఒక్కోసారి మారుతూ ఉంటుంది, అప్పుడు మనం ఎంత మారిందో అంత వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ కడుతున్నాం కాబట్టి రైట్ సైడ్ ఎంత ఉంది, 3.95 ఉంది కాబట్టి నేను 3.95 వేసుకున్నా. ఒకవేళ బెరమలో ఇక్కడ 4 ఉంది అనుకోండి, ఇక్కడ +4 వేసుకోవాలి, కానీ మనకి ఎంత ఉంది 3 ఉంది కాబట్టి 3 వేసుకుంటున్నా. ఓకే, సో ఇది క్యాల్కులేషన్ చేయండి మళ్ళీ ఫాస్ట్గా. 103.1 మైనస్ 95.65 ఎంత వచ్చింది, 7.45 ఇంటూ 2 ప్లస్ 6.925. ఓకే, ఎంత వస్తుంది ఇది 14.9 అంత వస్తుంది చూడండి. 7.45 ఇంటూ 2 14.9 వచ్చింది. 14.90 ప్లస్ 6.925 మీటర్. ఓకే, ఈ రెండు కలిపేసండి ఎంత వచ్చింది, 21.825 మీటర్. సో మన టో ఎంత, సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత 21.825. సో అట్లా మనకి టో వస్తాయి అనమాట. అలాగా చాలా ఈజీ. ఇందులో నేనేమని చేశానా, ఓన్లీ కూడికలు, తీసివేతలు, గుణకారాలు మంచిగా క్యాల్కులేషన్ చేయొచ్చు. ఈ 3 వస్తే మనం ఈజీగా క్యాల్కులేషన్ చేయొచ్చు. ఇందులో ఏం ట్రిగనోమెట్రీ లేదు, ఏమీ లేదు. హ్యాపీగా ప్లస్లో మైనస్లు చేస్తే వస్తుంది. అర్థమైందా? ఈ టో ఎలా క్యాల్కులేషన్ చేయాలో అర్థమైందా? హైట్ బట్టి అదనమాట. ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి, ఎక్కడైనా మిస్టేక్ ఉందేమో. చాలా ఈజీ. ఈ ఒక్క ఫార్ములా వస్తే మీకు టో కట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్ని కాన్స్టెంట్గా ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 7.85 అంటే అది రైల్వేలో టాప్ విడ్త్ మినిమం ఎంత ఉంటుంది ఫార్మేషన్లో. సో దాన్ని సగం చేసాం 3.95 ఉంటుంది. సో అందుకే ఇక్కడ నేను 3.95 3 వేసుకున్నాను, ఎందుకు బెరం వచ్చింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3.95 కాకుండా 5 ఉందనుకోండి, ఈ ఏరియాలో మనకు 5 వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎంత ఉంటే అక్కడ అంత రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఇలాగ మనం టో క్యాల్కులేట్ చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి, దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. ఓకేనా? చాలా కేర్ఫుల్గా చేయొచ్చు. ఇదేం పెద్ద ఇదేం కాదు, హ్యాపీగా సింపుల్గా ప్లస్లో మైనస్లో ఇంటూ చేసుకుంటే మనకి టోల్ వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే మీ దగ్గర నుంచి భయాన్ని వదిలేయండి. చాలా ఈజీ క్యాల్కులేషన్స్, ప్రతి పాయింట్ చెప్తూ ఉంటాను నేను. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే మీరు బీటెక్ అయ్యి బయటకు వచ్చేలోపు మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. హ్యాపీగా మీరు ఎవరి దగ్గర అడగకుండా ఇవన్నీ చూసి మనమే సైట్లో డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనా? చూసుకోండి ఒకసారి మొత్తం. ఏదైనా ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా? చూసుకోండి.